రెండేళ్లలో రైతులకు ఉపయోగపడే టమాటా హైబ్రిడ్ రకాలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు కొండా లక్ష్మణ్. తెలంగాణ హార్టికల్చర్ వర్సిటీ అధికారులు రాజేంద్రనగర్ హార్టికల్చర్ కాలేజీలో టమాటా కొత్త వంగడాల రూపకల్పనపై అంతర్జాతీయ వర్క్ షాప్ నిర్వహించారు. తైవాన్ సైంటిస్ట్ డాక్టర్ అసఫ్ హాజరయ్యారు. హార్టికల్చర్ యూనివర్సిటీలో టమాటాలలో తెగుళ్లు, కీటకాలు తట్టుకునేలా ఎలాంటి పద్ధతులు అవలంబించాలో పరిశోధనలు చేస్తున్నామని వివరించారు. టమాటోలో వైరస్, తెగుళ్లు, అధిక వేడిని తట్టుకునేందుకు అవసరమైన జన్యువులను ఆవిష్కరించామని తెలిపారు తైవాన్ అంతర్జాతీయ కూరగాయల పరిశోధనా కేంద్రం సీనియర్ సైంటిస్ట్ అసఫ్. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా టమోటా రైతులకు అందుబాటులో తీసుకొస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వైరస్ తెగుళ్లు, సూది పురుగు, ఆకుమాడు తెగులు సమస్యలతో దిగుబడి కోల్పోతున్నారన్నారు. To developing countries around the world for India, Southeast Asia, Africa, East, West, and the Latin Caribbean countries. We are willing to develop a new germplasm with a new trait that can serve the smallholder farmer all over the world with those new abilities to solve the climate change and all the other aspects of related to the tomato all over the world. రబీలో ఎక్కువగా కూరగాయల సాగు జరుగుతోందని, వాటి ఉత్పత్తి, ప్రాసెసింగ్ లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై పరిశోధనలు చేస్తున్నామన్నారు వీసీ రాజిరెడ్డి. రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, వీటిని తట్టుకునేలా హైబ్రిడ్ వంగడాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రెండేళ్లలో యూనివర్సిటీ నుంచి 2 నుంచి 3 రకాల టమోటా హైబ్రిడ్ ను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఆ దిశగా తైవాన్ వరల్డ్ వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ తో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు వీసీ రాజిరెడ్డి. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ వాళ్ళు వివిధ దేశాల్లో జర్మ్ప్లాజంని కలెక్ట్ చేసుకొని ఎలాంటి వెరైటీస్లో, ఎలాంటి న్యాచురల్గా ఉండే జర్మ్ప్లాజంలో ఇలాంటి పరిస్థితులను తట్టుకునే శక్తి ఉన్నదో గమనించుకొని వాటిని మన కల్టివేటెడ్ వెజిటబుల్ వెరైటీస్లోకి ఇలాంటి లక్షణాలని రప్పించడం కోసం మంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు కనుక సఫలీకృతం అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో వేసవిలో కూడా టమాటా రకాలను పండించుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. ప్రపంచంలో టమాటా సాగులో వినూత్నమైన మార్పులు వస్తున్నాయన్నారు ప్రొఫెసర్లు. రాష్ట్రంలో టమాటా సాగులో వస్తున్న సమస్యలను పరిష్కరించే దిశగా పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 55% కూరగాయల కొరత ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అందులో ప్రధానమైనది టమోటా అని తెలిపారు ప్రొఫెసర్లు. ప్రాసెసింగ్కు అనుకూలమైనటువంటి రకాలను మన హైబ్రిడ్స్ ఉత్పత్తి చేయడం అనేటువంటి ఒక అంశం. అదే ఎండాకాలంలోనైతే అత్యధిక ఉష్ణోగ్రతలు దాదాపు 43-44 డిగ్రీల సెంటీగ్రేడ్ పోతుంది. సో వాటిని తట్టుకునే రకాలను మనం ఇక్కడ డెవలప్ చేయాలని ఒక కొలాబరేషన్లో వారు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు శాస్త్రవేత్తలతో, స్టూడెంట్స్తో మనం ఇంటరాక్ట్ అయ్యి సో ఒక వర్క్ ప్లాన్ కూడా తయారు చేసి వారు కొలాబరేటివ్గా వర్క్ చేస్తామని ముందుకు వచ్చినారు. సో ఈ దిశగా మనం అడుగులు వేస్తూ ఉన్నాము. ధర కూడా తగ్గుతుంది. ఆ నేపథ్యంలో వాటిని ఎగుమతి చేసుకోవడం, లేకపోతే ఎండాకాలంలో తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాసెస్డ్ వాల్యూ యాడెడ్ ఉత్పత్తులు జోడించిన ఉత్పత్తులను చేసుకోవడం, అంటే ప్యూరీ కానీ, కచప్ కానీ, లేకపోతే ఎండు ఒరుగులు కానీ చేసుకొని ఈ వినియోగదారులకు అందించినట్టయితే రైతులకు లాభసాటిగా ఉంటుంది. కానీ అటువంటి రకాలు కావాలి. ఆ రకాలు ఇప్పటిదాకా మనం సాగు చేస్తున్న రకాలన్నీ కూడా ఈ పూరీలు, పేస్ట్లు వీటిని తయారు చేసుకోవడానికి అనుకూలంగా లేవు. ఆ నేపథ్యంలో అటువంటి రకాల రూపకల్పన ప్రధాన ఉద్దేశంగా, మరో ధ్యేయంగా అంతర్జాతీయ టమాటో సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. వర్షాకాలంలో గాలిలో తేమ కారణంగా తెగులు ఎక్కువ రావడంతో రైతులు నష్టపోతున్నారు. రబీలో ఉత్పత్తి ఎక్కువగా ఉండటంతో ధర తగ్గుతుంది. ఈ టైంలో ఎగుమతి చేసుకోవడం, ప్రాసెస్ చేయడం లాంటివి చేస్తే రైతులకు గిట్టుబాటు అవుతుందని సూచిస్తున్నారు ప్రొఫెసర్లు. మరోవైపు టమోటాలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్నాయన్నారు. ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ ఏ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఇమ్యూనిటీ శక్తి పెంచడంలో టమోటాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. టమాటా బ్రీడింగ్ లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు యూనివర్సిటీ విద్యార్థులు. ఆర్గానిక్ వేలో ప్రొడక్ట్ పెంచే దిశగా చేయవలసిన పరిశోధనలపై మార్గనిర్దేశం చేశారన్నారు. టమాటా బ్రీడింగ్ గురించి తైవాన్ సైంటిస్ట్ తో కలిసి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నామని తెలిపారు విద్యార్థులు. మన తెలంగాణ యూనివర్సిటీ నుంచి కనెక్ట్ అయ్యి ఎట్లా వాళ్ళు కలిసి చేస్తున్నారు మన ఫార్మర్స్ కి బెనిఫిట్స్ తెస్తానికి మాకు చాలా వివరంగా చెప్పారు. అండ్ మేము అడిగిన స్టూడెంట్స్ అనుకోకుండా కూడా స్టూడెంట్స్ అని వాళ్ళు క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసి మాకు ఇంకా ఎక్స్ప్లోర్ చేయించారు. ఫ్యూచర్ టైంలో మేము సైంటిస్ట్స్ అయ్యి వీ షుడ్ టేక్ అప్ దిస్ ఛాలెంజ్ అండ్ నాట్ ఓన్లీ టొమాటో, అదర్ మెయిన్ వెజిటబుల్స్ విచ్ హ్యావ్ గుడ్ న్యూట్రియంట్స్, దానికి వీ షుడ్ టేక్ గుడ్ స్టెప్స్ అనేది కూడా వీ హ్యావ్ లెర్న్ టుడే. అండ్ మనకి రెసిస్టెన్స్తో పాటు న్యూట్రిషనల్ క్వాలిటీ కూడా మనం పెంచాలి ఇంకా ఫ్యూచర్లో అనేది చాలా మంచిగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మా యూనివర్సిటీకి టు ప్రొవైడ్ అస్ దిస్ ఎక్స్పోజర్.
ఇందులో మేము నేర్చుకుంది ఏంటంటే ఎంతమంది అయితే పాపులేషన్ ఉన్నారో అందరికీ అంతే ప్రొడక్టివిటీ, అంతే వాళ్ళకి ఆహారం పొందాలని అది కూడా నేర్చుకున్నాము. అండ్ అలాగే ఈరోజు కెమికల్స్ ఇన్ని రెసిస్టెంట్కి ఓవర్కమ్ చేసుకొని కెమికల్స్ కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి అనేది కూడా చెప్పారు. అండ్ ఇందులో సైంటిఫిక్గా ఎలా చేయాలి అండ్ దాన్ని ఓవర్కమ్ చేసే ట్రయల్స్ కానీ దాని బ్రీడింగ్ మెథడ్స్ కానీ అవన్నీ కూడా మాకు ఈరోజు చెప్పారు. 2 ఏళ్లలో టమోటా సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి టమోటా కొత్త రకం హైబ్రిడ్ వంగడాలను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.